మనం బేస్ చేసుకొని ఈ ప్రణాళిక ఎట్టి పరిస్థితుల్లో వేసవిలో అనేది ఇలా వసంతాలు చెప్పినట్టుగా కోవిడ్ టైంలోనే ఎక్కడ కూడా వాటర్ ప్రాబ్లం లేకుండా చేశారు. మరి కొత్తగా పాలకులకు ఏర్పడింది. ఈ ఏర్పడిన టైంలో ఈ వేసవి వస్తుంది. ఈ వేసవిలో ఎక్కడ కూడా వాటర్ ప్రాబ్లం ఉన్నటువంటి మాట అసలు ఆ ప్రజల దగ్గర నుంచి మనం ఎక్కడ కూడా వినకూడదు. దానికి సంబంధించిన సమగ్రమైనటువంటి, ఎందుకంటే ట్యాంకులు పెట్టడం దగ్గర నుంచి అదేవిధంగా కొన్ని ప్రతి ఒక్క మసీద్ దగ్గర కూడా పంపులు మొత్తం అన్ని మసీదు, చిన్న మసీదులు పెద్ద మసీదు దగ్గర నుంచి కూడా పంపులు మొత్తం చెక్ చేయండి. అన్ని వస్తున్నాయా రావట్లేదా అని మళ్ళీ కూడా వెళ్ళిన దానికి సంబంధించి సమ్మర్ యాక్షన్ ప్లాన్ గురించి మొత్తం డీటెయిల్ చెప్పండి. ప్రతి ఒక్క మసీద్ దగ్గర కూడా పంపు కూడా వస్తుందా రావట్లేదా. రాకపోతే ఎందుకంటే వాడు పొద్దున్న 4 గంటలకు వెళ్తారు, వాడు సాయంత్రం 5 గంటలకు వెళ్తారు, 2-3 సార్లు వెళ్తారు. కూడా కాలు చేతులు కట్టుకోవడానికి, కాలు చేతులు తీసుకోవడానికి కూడా ఆ పంపులు మొత్తం ఒకసారి అన్ని చెక్ చేయండి. ప్లస్ ఇంకో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా 4 గంటలకు వేసి వాళ్ళు రోడ్ల మీద వచ్చి మసీదుకి వెళ్తారు కాబట్టి అన్ని లైట్లు కూడా ఉదయం 6:30 దాకా ఉండేట్టుగా చూడండి కంపల్సరీగా. ఇంకోటి ఎందుకంటే మళ్ళీ వచ్చేస్తారు. మళ్ళీ ఇంకో శానిటరీ ప్రతి ఒక్క మసీదు దగ్గర కూడా, ఎందుకంటే ప్రతి ఒక్క డివిజన్ లో 3 మసీదులు గట్టిగా ఉంటాయి. ప్రతి ఒక్క డివిజన్ లో ప్రతి ఒక్క మసీదు దగ్గర కూడా ఎట్టి పరిస్థితుల్లో శుభ్రంగా క్లీన్ చేసి బ్లీచింగ్ తగ్గించి తప్పకుండా ఆ 4 రోజులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా దానికి సంబంధించినటువంటి నేను కూడా 4 వారాలు 4 శుక్రవారాలు అన్ని మసీదులు కూడా నేను కూడా తప్పకుండా వెళ్తాను. అందువల్ల అన్ని మసీదుల దగ్గర కూడా శానిటైజర్ కావచ్చు, లైట్లు కావచ్చు, వాటర్ కావచ్చు. మాట్లాడతారు మళ్ళీ పేపర్ కూడా ఇచ్చేసి, ఎందుకంటే మనకి ఈ వార్డులు ఈ ఓవర్ హెడ్ ట్యాంక్ నుంచి వాటర్ డిస్ట్రిబ్యూషన్ చేస్తాం. వాటర్ రానటువంటి అప్పుడు వాళ్ళు ఏంటంటే ఇక జనం మొత్తం నా సెంటర్ జనం మొత్తం హరేజ్ మాల్ వేసుకో, జనం మొత్తం నలుగురు రాకుండా అక్కడికి వెళ్ళిపోతారు. దానికి సంబంధించి ఈ 2-3 ఇప్పుడు వెంకటపేట 21వ వార్డు ఉంది, 25వ వార్డు ఉంది, మన ఆరాధారాలు యాడ్ చేయాలి. ఇక్కడ శ్రీనివాసపుడు 60 రోడ్లు 60 ట్యాంకులు వెళ్ళిపోయింది అనుకుంటా. 60 ట్యాంకుల్లో పెట్టారు అనుకోండి పాయింట్ పెడితే ఒక ట్యాంకు 2 ట్యాంకులు ఆడ పెట్టేస్తే అక్కడి నుంచే డిస్ట్రిబ్యూషన్ అయిపోతా ఉంటుంది వాటర్. అప్పుడు ఈజీగా అయిపోతుంది. బిఆర్ చేయడానికి ఇన్ని 40 ట్యాంకు 3, 40 ట్యాంకు 4 అట్లా ఈ ట్యాంక్ అంటే ఈ 2 నెలలు 3 నెలలు మాత్రం ట్యాంకులు కూడా మీరు బయట నుంచి కూడా హైదరాబాద్ మనకి సొంత ఏమున్నాయి అట్లా మనకి సొంత 3 ఉన్నాయి సార్. అది గేర్కి వాడుతున్నాము. మిగతా అన్ని టెండర్ బేసిస్ టెండర్స్ పిలిచారు సార్. టెండర్ పిలిచారా? టెండర్ పిలిచినాం సార్. ఇంకా ఒక 1 మంత్ వ్యాలిడిటీ ఉన్నాయి సార్. అవి అయిపోగానే మనం ఈ లోపల ప్రపోజ్ తయారు చేసి మన సూచన మేరకు నియరెస్ట్ గా దగ్గరగా దగ్గరగా మీరు ఆ వాటర్ పట్టుకోవడానికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఏమి లేవు. అక్కడ శ్రీనివాసరావు లేదు. దానికి సంబంధించి డెలివరీ పైప్ నుంచి ఒకటి ల్యాబ్ బేస్ చేసేస్తే వాళ్ళు అక్కడే పట్టుకుంటారు. అక్కడ పైపులు తెచ్చి పెట్టి కూడా ఒక 3 నెలలు అయింది. ఇంతవరకు పైపులు వేయలేదు, ఏమీ లేదు, పెండింగ్ అంతే ఉన్నాయి. ఏంటంటే రేపు రాస్తా కాంట్రాక్ట్ రావట్లేదు అంటున్నారు. అలాగే కలవట్లు కడుతున్నారు. కలవట్లో డస్ట్ అంతా పోసి కడుతున్నారు. మేము వీడియోలు ఉన్నాయి, ఫోటోలు చూపిస్తే ఏఈ గారు అబ్బాయి అంటారు, ఆయన రివర్స్ గా మాట్లాడుతున్నారు. ఏం చేస్తారైతే ఇలాగే కడతాం అన్నట్టు మాట్లాడుతున్నారు. వీడియోలు ఉన్నాయి, ఫోటోలు కూడా ఉన్నాయి. ఏఈ గారికి పంపించాం మేము ఆల్రెడీ. దాని మీద కూడా చర్య తీసుకోండి. ఆ ఏఈ గారు అబ్బాయి అంటారు కాంట్రాక్టర్, అది ఎక్కడ జరిగింది పొరపాటు కొద్ది చూడాలి. లాస్ట్ లో కానీ ఇప్పుడే మాట్లాడాల్సి వస్తుంది కాబట్టి చెప్తున్నాను. దాని మీద చర్య తీసుకున్నాను. అట్లాగే మా రామరెడ్డి నగర్ లో బరియల్ రోడ్ ఉంది. అది ఆ చారిటబుల్ ట్రస్ట్ అని ఈ చారిటబుల్ ట్రస్ట్ అని అందరూ ఆక్యుపై చేసి ఇష్టం వచ్చిన వాళ్ళు కట్టుకుంటారు. మరి వాళ్ళ పర్మిషన్ ఎవరు ఇచ్చారో ఏమో మాకైతే తెలియదు. కూలిగా చేసుకునే వాళ్ళకి మాత్రం చాలా ఇబ్బందిగా ఉంది. అక్కడ చుట్టుపక్కల జనాలందరూ వచ్చి మీరేం చేస్తారంటే ఎవరో పెద్ద పెద్ద ఆఫీసర్లు అందరూ వస్తున్నారు, ఓపెనింగ్ చేస్తున్నారు, కట్టించేస్తున్నారు. వాళ్ళందరూ మమ్మల్ని అడుగుతుంటే మేము సమాధానం చెప్పలేకపోతున్నాం. దాని మీద కూడా ఒకసారి దృష్టి పెట్టి మహాప్రస్థానం ఎలా డెవలప్ చేశారో దీన్ని కూడా కొద్దిగా డెవలప్ చేయాలని కోరుకుంటున్నాం. రూపంలో నాకు ఇచ్చే ఎజెండాకి వచ్చింది. ఆ ఎజెండాలో మీరు వేసేటువంటి క్వశ్చన్ కి అనుసంధానంగా మీరు ఎన్ని క్వశ్చన్లు వేయచ్చు. అదే ఈరోజు ఓటర్ సచివాలయం అంటే సచివాలయంలో అగ్నితో పాటు ఉన్నటువంటి 10 మంది
10 సెక్రటరీలకు సంబంధించిన సమాచారం కూడా మొత్తం సమాచారం తీసుకున్నాం సార్. అందులో దయచేసి ఈ రోజు మీరందరూ కూడా వేరే అనుకోవద్దు. దయచేసి ఈ రోజు ఈ ఏదైతే 5 సభ్యులకు ఇచ్చారో ఈ 5 సభ్యుల గురించే మాట్లాడదాం. ఎందుకంటే వాళ్ళు కూడా కన్వీన్ అయిపోతున్నారు. ఇప్పుడు వాళ్ళ కూడా సమాచారం పూర్తిగా లేదు. సార్ మేయర్ సార్ మా ఆటలో అయితే ఏరియా చెప్తేనేమో నేను నాకు చూసేది ఎంఎస్ఆర్ గారు చూస్తాను దాన్ని రిపేర్ చేయట్లేదు ఏం లేదు. అది దాని మీద మీరు ఎంఎస్ఆర్ గారు ఈరోజు ఈ కార్యక్రమంలో నీటి దాని మీద మీరు వచ్చి ఈ కార్యక్రమం చేపట్టారు. ఎక్కడ రాబోయే కాలంలో మంచిదే, చాలా ఖర్చుతో కూడుకున్న పని అయినా కానీ బాగానే చేస్తారని అనుకున్న ప్రణాళిక బాగానే ఉంది. కానీ ఉండవల్లి మంగళగిరి పంప్ హౌస్ దగ్గర అద్దెకి తీసుకుంటారు 1000 kV జనరేటర్. అది ఎంతకాలం వీళ్ళు ఇచ్చింది 9,60,000 ఇచ్చారండి ఒక్కో జనరేటర్కి. అది నెలక సంవత్సరానికి జనరేటర్ అయితే తెలియజేస్తుంది ఒకటి. దాంతో పాటుగా చెప్పండి సార్ అదే ఓన్లీ సమ్మర్ సీజన్కి మాత్రమే సార్ తీసుకుంటే సీజన్ కాదు ఎక్కినా సార్. ఒకవేళ యూజ్ చేయకపోతే కూడా జనరేటర్ వస్తుంది. 1000 kV జనరేటర్ ఎంత అవుతుంది? అసలు కేవీ 5,000 పడుతుంది. యూజ్ చేయకంటే 1000 kV దాదాపు 50 లక్షలు రావచ్చు. అక్కడ ఇన్స్టేషన్ కార్యాచరణ ప్రారంభించారు అక్కడ. అందుకు మేయర్ గారు ద్వారా కమిషనర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. అలాగే అక్కడ ఉన్నటువంటి వాటర్ ఫెసిలిటీస్, శానిటేషన్ ఇవన్నీ కూడా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. దాన్ని నేను ప్రత్యేకంగా కూడా డే బై డే వెళ్తా ఉన్నా. నేను కూడా ప్రత్యేకంగా చూస్తూ ఉన్నాను. నేను కూడా ఇప్పుడు ఈ గుంటూరు నగరానికి సంబంధించి వాటర్ దాని మీద ఎజెండాలో పెట్టారు. దీంట్లో మేయర్ గారు ద్వారా కమిషనర్ గారికి నేను వినియోగించుకునేది ఏంటంటే గుంటూరు నగరంలో వీధి కుళాయిలు ఉన్నాయి. ఈ వీధి కుళాయిలకు సంబంధించి ట్యాప్ వాటర్ పట్టుకోవడం అయిపోయిన తర్వాత అది క్లోజ్ చేయకపోవటం, లీకులు అవటం, దీని ద్వారా సుమారుగా కొన్ని వేల లీటర్లు, నాకు తెలిసి లక్షల లీటర్లు వేస్ట్ అవుతుందని అనుకుంటా ఉన్నాను. ఖచ్చితంగా దీన్ని చాలా సీరియస్ గా పర్యవేక్షించాలని చెప్పి కోరుకుంటాను మేడం. అలాగే రాబోయేది వేసవికాలం ఆల్రెడీ వచ్చేసిన మేయర్ గారు కూడా చెప్పారు. ఈ వేసవికాలాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ఎక్కడైనా అత్యవసరంగా పరిస్థితులను బట్టి బోర్వెల్స్ కూడా వేయించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఎక్కడో 10 గ్రామాలు అన్ని కలిసిపోయి ఉన్నాయి. రేపు నెక్స్ట్ మళ్ళా అతి త్వరలోనే కౌన్సిల్లో కూడా ఈ అంశాలన్నీ కూడా మళ్ళా ప్రస్తావనకు వస్తాయి. ఈ ప్రస్తావనకు వచ్చేలోపు మీ వద్ద నుంచి ఎటువంటి లోపంలో కూడా మీరు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. అలాగే ఇప్పుడు అంటే మాకు దీని మీద అవగాహన లేదు మేడం. ఇప్పుడు మీరు ఈ వాటర్ వర్క్స్ సంబంధించి ఈ టెండర్స్ కానివ్వండి ఇవన్నీ కూడా ఎలా చేస్తారంటే మాకు ఏది పెద్ద అవగాహన లేదు. ఈ వాడేటువంటి వస్తువులు ఏదైనా కూడా గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి ఈ ఓపెన్ టెండర్ ద్వారా చేస్తారా, లేకపోతే ఏదైనా క్వాలిటీ ఏదైనా కంపెనీస్ నుంచి మీరు ఎట్లా తీసుకుంటారనే అవగాహన లేదు ఒకటి. రెండోది ఇప్పుడు ఇంటెంట్ రైట్ తీసుకుంటారు సార్. వాటిని ఒకసారి మీరు పునఃపరిశీలన చేయండి. చేసి ఆ ట్యాక్సులు కట్టించుకొని నామినల్ గా వాళ్ళందరూ కూడా పంపులు వేస్తే మీరు అనుకున్నటువంటి టార్గెట్ కూడా రీచ్ అవడానికి అవకాశం ఉంటుంది సార్. రెండోది ఏంటంటే మాకు ఈ వాటర్ ట్యాంక్ ఈ వాటర్ దానికి సంబంధించి కానీ లేకపోతే ఎక్కడి నుంచి ఎక్కడ ఏ వాటర్ సప్లై ఎలా వస్తుంది, ఇప్పుడు తగ్గలిపోవడం కానివ్వండి ఇవన్నీ కూడా మనకు అవగాహన లేదు. ఏదో అవకాశం ఉంటే మేయర్ గారి ద్వారా కమిషనర్ గారు నిర్మించుకునేది ఏంటంటే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి కార్పొరేటర్లకి ఒక్కసారి మీరు ఎప్పుడైనా తీసుకెళ్ళి అసలు ఎక్కడి నుంచి ఎలాంటి లైన్ వస్తుంది, ఏంటి వాట్ ఈస్ వాట్ ఏంటి అనేది కూడా మీరు ఒక అవగాహన కల్పిస్తే భవిష్యత్తులో ప్రజలకి ఇంకా మెరుగైనటువంటి సమాచారం ఉండడానికి కూడా కార్పొరేటర్ ద్వారా అందరూ కూడా ఉంటుందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. నేను ఈ విషయాలన్నింటినీ కూడా ఒకసారి మేయర్ గారు కమిషనర్ గారు దృష్టి పెట్టి తక్షణమే బోర్లు ఒకటి ప్లస్ ఈ వేస్ట్ వాటర్ కంప్లీట్ ఇది కాకుండా చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. పబ్లిక్ ట్యాప్స్ ఏదైతే వాడారో దాని గురించి ఎవరికి మాట్లాడాలనేది కూడా అవగాహన లేదు సార్. ఈ అమృత స్కీమ్ కింద వేసే ప్రక్రియలో భాగంగా ప్రతి ఇంటికి హౌస్ రిజిస్ట్రేషన్ ఇవ్వాల్సిన దానికి ఎంత రైతున్నా కూడా యావరేజ్గా ఒక రైతు ఫిక్స్ చేసిన ఎస్టిమేట్లో కాకపోతే ఆ ఇంటికి అప్లికెంట్ కోరినట్టు ఇప్పుడు వస్తున్న వాళ్ళ మీద ఎవరి అడ్వైస్ ఉన్నట్లేదు సార్. స్థానిక నాయకులంటే ఇప్పుడు స్థానికులు కాకపోతే ఇప్పుడు
అధికారులు అధికారులు ఉండట్లేదు సార్. వాళ్ళు ఎవరు మాట్లాడినట్టు వాళ్ళ నెంబర్లు కానీ వచ్చిన వాళ్ళు ఎవరు చెప్పాలని కూడా లేదు సార్. మనకు ఒక వర్క్ అప్పచెప్పాము, ఒక ఏజెన్సీ త్రూ టెండర్ సిస్టంలో ఒక అప్పచెప్పినాము. ఆ యొక్క ట్యాప్ వేసే క్రమంలో ఆ వాటర్ 4వ తారీఖు జరగబోతుండగా మనం అంతకుముందు గ్రేవెన్స్ ఇది తెలియజేసుకుంటే పండగ నాటికి కొద్దిగా శుభ్రం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మాకు అదే రకంగా వాటర్ పైప్ లైన్ మనకి సంవత్సరం క్రితమే మాకు పైప్ లైన్ వేయడం జరిగింది. ఆ ఊళ్ళో వాటర్ కూడా త్వరలో తెప్పాల్సిందిగా కోరుతూ, మరియు ఇంకా రేపు రంజాన్ నెలలో ఈద్గా దగ్గర మన ముస్లిం సోదరులు బోర్లు అడగడం జరిగింది. అక్కడ వాటర్ ఫెసిలిటీస్ లేదు కాబట్టి అక్కడ బోర్డు అడిగారు. ఇవన్నీ మళ్ళీ మన కౌన్సిల్ జరిగేలోపు మాకు కొద్దిగా అందుబాటులో ఉండాలని చెప్పి మళ్ళీ మేము ఎప్పుడు అప్పుడు పెట్టుకుంటాం. ఈలోపే కార్యవర్గాలు మన సెంటర్ అవ్వాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ పనులు కావాల్సిందిగా కోరుకుంటున్నాను. అన్ని బదిలీ గ్రౌండ్ లో ఉన్నటువంటి జంగి కట్టింగ్ ఫస్ట్, ఎందుకంటే ఇంకా ఉన్న రోజులు వారం రోజులే ఉంది కాబట్టి అన్ని బదిలీ గ్రౌండ్ లో ఉన్నటువంటి జంగి కట్టింగ్ చేసి బయట బదిలీ గ్రౌండ్ బయట కూడా విపరీతమైన చెత్త ఉంది. ఆనందపేట ఏరియాలో అది కూడా మొత్తం క్లీన్ చేసి గుడ్ మీ దగ్గర నుంచి చేస్తున్నాం. పోయిన సంవత్సరం గుడ్ ఫ్రైడే మనం జరిగిపోయినా దాని గురించి ఏదో మేడం శాంక్షన్ ఇచ్చింది. ఏకెవరు ఏదైందో ఈ గారు ముందు పెయింటింగ్ కొట్టించాం. నిన్న కూడా ఏదో జల్లి పని బాగా జరుగుతుంది. ఈ 2-3 రోజులు క్లియర్ అయింది. అక్కడ మన నేబర్ బాబు రావడం జరిగిందంట, మనకు తెలియదు. అప్పుడు కూడా గేట్ కూడా కావాలన్నారంట. ఆ గేట్ కూడా మాకు ఈ గారికి మనం చెప్పి జరిగింది. అది కూడా గేట్ కూడా మేము రెడీ చేస్తున్నాం. మేము దగ్గరుండి హెల్త్ ఆఫీసర్ కానీ మా మున్సిపాలిటీ సిబ్బంది తీసుకుని దగ్గర నుంచి చేస్తాం. పెద్దలు పడ్డే వస్తుందా మన మామూలు బాటలో కూడా మనకు విశాలం ఉంటుంది. మా వాళ్ళ ఆనందపేట పెద్దలు ఉంది. దాన్ని కూడా టోటల్గా తీసుకోవాలి. జల్లి మొత్తం చేశాం. ఎర్ర మట్టి కూడా అయితే జరిగింది. మేడం గారి దగ్గర అప్పుడు సపోజ్ మన ఎస్సీ గారి దగ్గర మేడం దగ్గర జరిగింది. అప్పుడు రాలేదు అనుకుంటాను. అయినా పని మొత్తం పూర్తిగా జరిగింది. పోయిన సంవత్సరం కూడా మనం దాంట్లో జల్లి కూడా తిరిగి జరగాలి. ఎందుకంటే కరోనా కేసులు వస్తే చెప్పి ఎవరు వెళ్ళలేదు. దేవుడు అలా మొత్తం వెళ్ళిపోయిన రేపు ఒకసారి వెళ్దాం సార్. మేడం గారు విషయం రాస్తారు కదా చూద్దాం. ఎట్లా చేసామంటే మళ్ళీ మనం అక్కడ మంచి వేసుకుంటుంది. వార్డు వారిగా ఎస్ఎల్ చెప్పాము. వాళ్ళు తీసుకొని అవసరమైతే అందులో నేరుగా తీసుకెళ్ళి మొత్తం గుంటూరు గ్రేటర్ గుంటూరు అయినటువంటి పరిస్థితి. దానికి సంబంధించి ఈ నల్లపాడు రోడ్డు కావచ్చు, చెరుకూరుపేట రోడ్డు కావచ్చు, పాలూరు రోడ్డు కావచ్చు, గోడం రోడ్డు కావచ్చు, కొడూరు రోడ్డు కావచ్చు, తక్కిలపాడు రోడ్డు కావచ్చు, అమరావతి రోడ్డు కావచ్చు, కాకినాడ రోడ్డు కావచ్చు, నాలుగు రోడ్డు కావచ్చు. అంటే దీని చుట్టుపక్కల నగరానికి పూర్తి స్థాయిలో విస్తరణ జరిగింది. కానీ ఇదివరకు ఉన్నటువంటి శానిటైజర్ వర్కర్స్ సంబంధించిన స్ట్రెంత్ అయితే మాత్రం పెరగలేదని మా సభ్యుల యొక్క అభిప్రాయం. అది దాన్ని మనం కొద్దిగా సభ్యులు ఇప్పుడు మేడం గారి ముందు చెప్పారు. సుమారు 380 మంది వర్కర్స్ కావాలని చెప్పేసి అందరి శానిటైజర్స్ పడిన దగ్గర మీరు వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్ ఏది, వాళ్ళకి ఎంతమంది వర్కర్స్ నీడ్ అనేది తీసుకుని మొత్తం 380 మంది సభ్యులు కావాలని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. తప్పకుండా ప్రభుత్వానికి సంబంధించినటువంటి పై అధికారులతో అందరితో మాట్లాడి, ఎందుకంటే ఇదివరకులాగా ఎక్కడ పడితే అక్కడ ఉద్యోగులు ఎలక్ట్ చేసుకునేటువంటి పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే దానికి మిస్కమ్యూనికేషన్ అయింది, సరిగ్గా వర్కర్స్ కూడా సరిగ్గా చీల్చి చేయలేకుండా ఉద్దేశంతో దానికి ప్రభుత్వం ఒక అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ అనేటువంటి ఒక వ్యవస్థని ఏర్పాటు చేసి ఏ ప్రభుత్వానికి సంబంధించినటువంటి పర్మనెంట్ ఉద్యోగస్తులు కాకుండా ప్రైవేట్ ఉద్యోగస్తులు ఎవరైనా సరే అవుట్ సోర్సింగ్ డిపార్ట్మెంట్ ద్వారా సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లకి ఎలాక్ట్ చేయడం జరుగుతూ ఉంది. దానికి సంబంధించి మన ఎంఏయుడి కమిషనర్ గారు అయినటువంటి మన గతంలో కమిషనర్ గారు చేశారు, నాయక్ గారు చేశారు ఇక్కడ. అదేవిధంగా మన ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీలేష్ గారు మంత్రి గారితో కూడా మాట్లాడి త్వరలో ఆ 380 మంది వర్కర్స్, అంటే సిటీ యొక్క విస్తరణ పెరిగింది కాబట్టి ఆ విస్తరణ తగ్గడానికి సంబంధించిన వర్కర్స్ కావాలి కాబట్టి ఇదివరకు సిటీ అవుట్స్కర్ట్స్ లో ఇళ్లు లేవు, లేకపోతే జనాభా పెరుగుదల లేదు. జనాభా సుమారు ఇదివరకు 5,50,000 మంది ఉంటే ఈ 11 సంవత్సరాల్లో సుమారు 8 లక్షల మంది జనాభా కూడా వచ్చేటువంటి పరిస్థితి. అందులో దానికి సంబంధించి తక్షణమే మరి కమిషనర్ గారు, నేను, మీ కింద అధికారులు కూడా నేను మాట్లాడుకోవడం కూడా జరిగింది. 380 మంది వర్కర్స్ కావాలని చెప్పేసి సంబంధిత ఎంఎస్ఓ గారు, డీసీ గారు, శానిటరీ ఇన్స్పెక్టర్లు అందరూ కూడా మరి వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ప్రభుత్వంతో మాట్లాడి కూడా తక్షణమే వాళ్ళని రిక్రూట్మెంట్ చేసి ఏ వార్డుకి ఎంతెంత మంది వర్కర్స్ కావాలంటే సుమారు ఇప్పుడు గుడి మేయర్ గారు చెప్పినట్టుగా, అదేవిధంగా మన వేరే కార్పొరేటర్ గారు చెప్పినట్టు 10 మంది, సుమారు 10 మంది
ఇంకా కావాలని చెప్పారు. తక్షణమే దానికి సంబంధించి కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్తాం. తప్పకుండా సార్, తప్పకుండా సార్. దానికి సంబంధించి ఆల్రెడీ మేడం గారు ఒక 2 బ్యాచ్లుగా 25 మంది 25 మందిని ఏర్పాటు చేస్తున్నారు సార్. 1,000కి 2,000కి 20-25 మంది ఎలా చేస్తే వాళ్ళు ఇక ఆ ఏరియాలో ఎక్కడైతే గ్యాంగ్ ఒక కాలువ తీయడానికి ఒక రోజు వస్తే ముందు తీయగానే మళ్ళీ అదే కాలువ తీయడానికి 15 days పడుతుంది. అదేమని అడిగితే మాకు స్ట్రెంత్ లేదు అని చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా మాకు ఆ స్ట్రెంత్ని ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతున్నా. రెండోది ఇది చెప్పడంతో చెప్పకూడదు, నేను చెప్తున్నాను. మాది బాగా స్లమ్ ఏరియా. ఆ స్లమ్ ఏరియాలో శ్రీలంక, బాన్బసర్ కాలనీ, గోయల్ కాలనీ, కృష్ణవా కాలనీలో పందులు బాగా విపరీతంగా జరుగుతుంది. పందులు ప్రజల్ని బాగా ఇబ్బంది పెడుతున్నాయి. అది ఒకసారి మేయర్ గారికి నేను తెలియపరుస్తున్నాను. అది ఒకసారి చూడవలసిందిగా కోరుతున్నాను. ఆ శ్రీనివాసరావు కేసు పెట్టారు, మనకు ఆటలు అడిగారు. ఆ కేసు పెడతాను కాబట్టి భయపడుతున్నాను. అందుకని చెప్పేసి మామూలుగా పందులు నిర్మించడానికి ప్రయత్నం చేస్తామని అట్లా జనగాడి కూడా ఒక టీం ఉంది. అలాగే తమిళనాడు మధ్యలో ఒక టీం ఉంది అనమాట. అట్లా వాళ్ళు వస్తారు. ఒక జీవో పెట్టారు సార్, అది పందులు టౌన్ లో రాకూడదని చెప్పేసి. ఇప్పుడు మా ఫాదర్ గారు కౌన్సిలర్ గా ఉన్నారు, ఆయన ద్వారా సభలో ప్రవేశపెట్టారు అనమాట. పందులు టౌన్ కి గుడ్డు సిటీకి బయట ఉండాలి, లోపల రాకూడదని చెప్తారు. చూడండి సార్, దానికి సంబంధించి అది రాకూడదని జీవో పాస్ అయింది సార్ ఆల్రెడీ. మా ఫాదర్ గారు పెట్టింది, వేరే గారు ఫాదర్ గారు ఉన్నారు. బహిరంగ మూత్ర విసర్జన అనేది దానికి కేర్ ఆఫ్ జెంట్స్ సార్ ఎక్కువగా. నేను ఇక్కడ ఉన్న వాళ్ళ జెంట్స్ బట్టి నేను చెప్పట్లేదు, యాజ్ మహిళగా నేను చెప్తున్నాను. ఎక్కువగా అంటే జెంట్సే ఎక్కువగా వాతావరణాన్ని పొల్యూట్ చేయడం జరుగుతుంది. అది ఏ విధంగా అయినా కావచ్చు. స్మోకింగ్, తర్వాత ఈ పాన్ పరాబ్లో అని అవి తినేసి ఎక్కడ పడితే అక్కడ చేయడం అలా జరుగుతుంది. సో దానికి తీరా నేను మహిళగా మేడం గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ జెంట్స్ మీద కొంచెం సరైన చర్యలు అనేవి తీసుకుంటే మాలాంటి వాళ్ళు సార్ ఇది చూడడానికి పనిగా అయినా అనిపించవచ్చు, కాకపోతే ఇది కొంచెం ప్రాబ్లమే సార్. అది ఎక్కువగా మనం పారిశుద్ధ్యం పాటించాలంటే ముందు జెంట్స్ అనేది ఒక అవగాహన ఉండాలి సార్. ఇంకోటి ఏంటంటే మీరు వాష్రూమ్స్ గురించి చెప్పారు మేడం గారు. ఈ లేడీస్ ప్లస్ జెంట్స్ కంబైన్ గా వాష్రూమ్స్ అనేది కట్టడం జరుగుతుంది. కాకపోతే ముస్లిమ్స్ మహిళలు అనే ఏంటంటే కంబైన్ వాష్రూమ్స్ లో వెళ్ళడం కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు. సో నా తరఫు నుంచి ఒక ముస్లిం మహిళగా రిక్వెస్ట్ ఏంటంటే ముస్లిమ్స్ మహిళలకే కాకుండా అన్ని మహిళలకి ఒక సపరేట్ గా వాష్రూమ్ అనేది కట్టించవలసిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మేడం. ఎందుకంటే పారిశుద్ధ్యం జరగాలి అంటే మరుగుదొడ్లు, కాలువలు, పారిశుద్ధ్య కార్యక్రమాలు చక్కగా జరగాలి. అన్ని రీజన్స్ ఒకేలా ఉండవు. మేయర్ గారికి ఇంకోసారి తెలిసిన విషయమే, కానీ ఇంకోసారి తీసుకొస్తున్నాను. 57వ
కలపాలని ఏఈ గారు అన్నారండి. అది కూడా కొంచెం చూడాలని కోరుకుంటున్నాను. అంతేకాకుండా సైడ్ కాలువలకు చెత్త తీసుకున్నారు కదా, వెంటనే ఇమీడియట్ గా యూజ్ అయింది. దానివల్ల దోమలు ఈగలు ఇంటి దగ్గర ప్రజలు ఏం చేస్తున్నారు, ఆడవాళ్ళు మా ఇంటి ముందు మురికేందుకు కానీ మళ్ళీ దాన్ని సైడ్ కాలంలో తోసేస్తున్నారు. అది మెయిన్ ప్రాబ్లమ్ గా ఉంది సార్. ఇమీడియట్ గా అవి క్లీన్ చేసిన వెంటనే ఇమీడియట్ గా చెత్త తీసివేయమని చూస్తున్నారు. ఊడిపోయి పెద్దవాళ్ళతో వెళ్ళిపోయి పూర్తిగా దోమలతో నిండి సాయంత్రం అయ్యాక దోమల ఏరియాలో ఉంటాయి. అక్కడ చాలా ఇబ్బందిగా ఉన్నాయి. పిల్లలకి దోమలు కూడా వస్తా ఉన్నాయి. కానీ రైలు క్లీన్ చేయించారు. రైల్ని కాలువలు కట్టవలసిందిగా ముందు మీకు అడుగుతున్నాను సార్. అలాగే క్లీన్ ఆంధ్రప్రదేశ్ లో భాగంగా మన గుంటూరు జిల్లాని ప్రథమ స్థానంలో ఉండాలన్న గుంటూరు కార్పొరేషన్ ని మన కమిషనర్ గారు కూడా అభినందిస్తారు. మేడం గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. అలాగే ఈ పారిశుద్ధ కార్మికులకు సంబంధించి లేడీస్ ఎక్కువగా ఉన్నారు. వాళ్ళు కూడా వర్కర్స్ చాలా తక్కువగా ఉన్నారు. వాళ్ళలో ఒక ఇద్దరు ఆరోగ్య సమస్యలు మన పరిమితి వర్కర్స్ ఆరోగ్య సమస్యలు ఉన్నారు. వాళ్ళు ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పడతారని చెప్తే మనం తీసేస్తారేమో, మా కుటుంబం ఆర్థిక వయసు ఇబ్బందిగా ఉందని చెప్పి వాళ్ళు చెప్పుకోలేకుండా అలాగే మన అధికారులు వచ్చినప్పుడు ఒక గంట పనిచేస్తారు, తర్వాత పని చేయలేకపోతున్నారు. దయచేసి కూడా సరిగా సచివాలయం క్లీన్ చేయడానికి కూడా నేను వర్కర్స్ ఇవ్వాలి. ఆ వాటర్ కూడా కొంచెం మీ అందుబాటులో డివిజన్లో 8వ వార్డు అభ్యర్థిగా ఉన్నటువంటి నేను తిరుగుతుండే కొన్ని సమస్యలు ఏంటంటే ఇందాక చెప్పినట్టుగా పొడి చెత్త తడి చెత్తకి 2 డస్ట్బిన్లు ఉంటాయి. అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారు. ఇది పొడి చెత్తమ్మా, ఇది తడి చెత్త అని వాళ్ళే వేసేస్తారు. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే స్టార్టింగ్ చేసేటప్పుడు ఎక్కువ టైం స్పెండ్ చేసుకుంటున్నారు. మరి మహమ్మద్ గారు చెప్పారు కరెక్ట్ ఎగ్జాంపుల్ అప్పుడు స్కూల్ పిల్లలు వచ్చే టైం అవుతుంది. ఇది పేరెంట్స్ కి భలే చందాలని అనిపిస్తుంది అన్నమాట. మాకు కూడా కంప్లైంట్ చేశారు. ఇక రెండోది వచ్చేసరికి మెయిన్గా ఇందాక ముస్తాఫా గారు చెప్పారు 2 టౌన్ బాగానే ఉంది, 2 టౌన్ వాటర్ అంతా డస్ట్ వాటర్ కానీ ఏదైనా 1 టౌన్కి వస్తుంది అని. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అండి. మాకు కలవర్స్ సరిగా లేవు, డ్రైనేజ్ సిస్టమ్ సరిగా లేదు, అండర్ గ్రౌండ్ సిస్టమ్ లేదు. మరి దాన్ని మీరందరూ అనురాధమ్మ గారికి మనం ఎవరు సహకారం లేదని అవార్డు వచ్చింది. మరి మేము అందరూ కూడా ఆవిడకి సహాయం చేస్తామని ప్రామిస్ చేస్తూ అమ్మ మీరు కూడా మాకు ఇది చేయండి అని చెప్తే మేమే ఒళ్ళు దాచుకునే వాళ్ళం కాదు. మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, మీకు, మీ సిబ్బందికి, ప్రజలకి మధ్య ఉన్నటువంటి మేము సహాయం చేస్తామని మీకు మరొకసారి చెప్తున్నాను. ఇంకొక ప్రాబ్లం మేము మన సందర్భంగా శ్మశాన వాటిక, అది 6 వార్డులు 7 వార్డులకు సంబంధించిన శ్మశాన వాటిక. అయితే ఎక్కడో కాలనీ చంద్రబాబు నాయుడు కాలనీ తీసుకొచ్చేది మరి ఇప్పుడు చనిపోయిన రోజు ఈ చుట్టూ మొత్తం ఎందుకు తిరిగి ఇట్లా రావాలి. అట్లా కాకుండా మన కాలేజీలో ఎంపీ గారిలో అక్కడ రూట్లో ఒక కౌన్సిలర్ పాస్ చేసి అది కూడా చేయాల్సిందిగా కోరుతున్నాం. నమస్కారం. మా నెల్లూరు 50 వార్డు, నా పేరు రాజశేఖరి కనుక పైపు 2 ట్యాంకీలు ఉన్నాయండి. మాకు లైన్లన్నీ బాగా లీక్ అయిపోతున్నాయి, వేస్ట్ అయిపోతున్నాయి నీళ్ళన్నీ. మాకు వచ్చేది ఏమన్నా 1 గంట నీళ్లు, పోయేది 23 గంటలు నీళ్ళు వేస్ట్ అయిపోతున్నాయి. ఆ పైపు కొత్త పైపు లైన్ వేసి చూడాలని కోరుకుంటున్నాను. అలాగే కట్టగా అనుకొని మౌతిగాల నగర్ అని మాస్ ఏరియా ఉంది సార్. అక్కడ ఒక వాగుంది, వాన వచ్చిందంటే బాగా పొంగి ఇళ్ళలోకి వచ్చేస్తాయి. దోమలు పెద్ద ఎక్కువగా ఉంది సార్. కొంచెం మీరు అది కల్పించుకొని ఆ పూడికి తీయించి ఉదయం వచ్చి ఆ పూడికి తీయడానికి నాకు కుదరలేస్తాను. చెట్లు అడ్డం ఉన్నాయి. దయచేసి ఆ వాగుని ఇటువైపు ఒక గోడ, అటువైపు ఒక కట్టకి ఒక గోడ కట్టిస్తే కొంచెం ప్రాబ్లం తీరుతుందని నా అభిప్రాయం. గత ఎలక్షన్ ముందు నామినేషన్ వేసిన దాని నుంచి 1 ఇయర్ నుంచి నేను కూడా సర్వీస్ చేస్తా కూడా డివిజన్లో ప్రతి ఒక్కరి దగ్గర తిరుగుతా వాళ్ళ దగ్గర ఉన్న మొదటి సమస్యలు ఉన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ప్రతి ఒక్కరు కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్. గత 35 సంవత్సరాలు 40 సంవత్సరాల కిందట వేసిన అండర్ గ్రౌండ్
పేటలో ఉంది. అలాగే ఈ డివిజన్లోకి వచ్చేటప్పటికి మార్కెట్ ఏరియా రోడ్ గుంటూరు మెయిన్ సిటీ, హోల్సేల్ మార్కెట్, ఫిష్ మార్కెట్, అలాగే గోల్డ్ మార్కెట్, ఏమైనా ఎరువుల మార్కెట్ అయినా కానీ ఏదైనా కానీ ఇట్లాంటి సమస్యలు డస్ట్ కానీ ఎక్కువ రావడం కానీ వాసన కానీ వివిధంగా భయంకరంగా ఉండే ఏరియా మొత్తం ఇది ఒకటే. దీనికి వచ్చేటప్పటికి శానిటైజర్ ఇన్స్పెక్టర్ ఒకళ్ళు, దానికి సూపర్వైజర్లు 4, అంతమంది ఉన్నా కానీ సిబ్బంది ఎంతమంది 90 మందే ఉన్నారు వాళ్ళు. ఆ 90 మందిలో ఏజ్ అయిన వాళ్ళు కనీసం ఒక 30 మంది 30 మంది దాకా ఉంటారు. డైలీ 6 o'clock కల్లా నేను బయలుదేరి వెళ్ళి 10 గంటల దాకా నేను తిరుగుతూనే ఉన్నాను ప్రతిరోజు కూడా. వాళ్ళు చేసిన దాంట్లో 1 గంట అరగంట చేస్తే 1 గంట రెస్ట్ కావాల్సిన అవసరం వాళ్ళకు ఉండదు. వాళ్ళకి చెప్పాలన్నా కూడా నేను నాకు మనసులో అట్లాంటి పరిస్థితి ఉంది. అయినా కానీ ఇంకో విషయం, 4th floor 3rd floor ఉన్నాయి, కంపల్సరీగా అపార్ట్మెంట్స్ ఉన్నాయి. వాళ్ళు కూడా డస్ట్బిన్ వాళ్ళకి యూజ్ చేయడానికి వీళ్ళు కలెక్ట్ చేయడానికి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళకి వీళ్ళకి టైం సెట్ కాలేక వాళ్ళు 4th floor నుంచి 3rd floor నుంచి ఒక క్యారీ బ్యాగ్ లో ఉన్న డస్ట్బిన్ కాకుండా యూజ్ చేయకుండా వాళ్ళు క్యారీ బ్యాగ్ నుంచి డైరెక్ట్ గా రోడ్డు మీద వేయడం. అది వాళ్ళకు కూడా ఈ పారిశుద్ధ కార్మికులు కూడా మీరు దాని గురించి కూడా ఒక అవగాహన చూడండి. గుంటూరు పట్టణ రోజులు కూడా తెల్లవారుతో 4 గంటల దాకా 5:30 దాకా ఉంది. అందులో ఎందుకంటే మన వేసవితో పాటు మళ్ళీ ప్రధానమైనటువంటి రంజాన్ కూడా వస్తుంది. అంటే మనకి ఈ రెండింటిని మనం బేస్ చేసుకొని ఈ ప్రణాళిక ఎట్టి పరిస్థితుల్లో వేసవిలో అనేది వసంతాలు చెప్పినట్టుగా కోవిడ్ టైంలోనే ఎక్కడ కూడా వాటర్ ప్రాబ్లం లేకుండా చేశారు. మరి కొత్తగా పాలకవర్గం ఏర్పడింది. ఈ ఏర్పడిన టైంలో ఈ వేసవి వస్తుంది. ఈ వేసవిలో ఎక్కడ కూడా వాటర్ ప్రాబ్లం ఉన్నటువంటి మాట అసలు ఆ ప్రజల దగ్గర నుంచి మనం ఎక్కడ కూడా వినకూడదు. దానికి సంబంధించిన సమగ్రమైనటువంటి, ఎందుకంటే ట్యాంకులు పెట్టడం దగ్గర నుంచి అదేవిధంగా కొన్ని ప్రతి ఒక్క మసీద్ దగ్గర కూడా పంపులు మొత్తం అన్ని మసీదు, చిన్న మసీదులు పెద్ద మసీదు దగ్గర నుంచి కూడా పంపులు మొత్తం చెక్ చేయండి. అన్ని వస్తున్నాయా రావట్లేదా అని. మళ్ళీ కూడా వెళ్ళిన దానికి సంబంధించి సమ్మర్ యాక్షన్ ప్లాన్ గురించి మొత్తం డీటెయిల్ గా చెప్పండి. ప్రతి ఒక్క మసీద్ దగ్గర కూడా పంపు కూడా వస్తుందా రావట్లేదా. రాకపోతే ఎందుకంటే వాడు పొద్దున్న 4 గంటలకు వెళ్తారు, వాడు సాయంత్రం 5 గంటలకు వెళ్తారు, 2-3 సార్లు వెళ్తారు. కూడా కాలేజీలు కొట్టుకోవడానికి, కాలేజీ తీసుకోవడానికి కూడా ఆ పంపులు మొత్తం ఒకసారి అన్ని చెక్ చేయండి. ప్లస్ ఇంకో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా 4 గంటలకు వేసి వాళ్ళు రోడ్ల మీద వచ్చి మసీదుకి వెళ్తారు కాబట్టి అన్ని లైట్లు కూడా ఉదయం 6:30 దాకా ఉండేట్టుగా చూడండి కంపల్సరీగా. ఇంకోటి ఎందుకంటే మళ్ళీ వచ్చేస్తారు. మళ్ళీ ఇంకో శానిటరీ ప్రతి ఒక్క మసీదు దగ్గర కూడా, ఎందుకంటే ప్రతి ఒక్క డివిజన్ లో 3 మసీదులు గట్టిగా ఉంటాయి. ప్రతి ఒక్క డివిజన్ లో ప్రతి ఒక్క మసీదు దగ్గర కూడా ఎట్టి పరిస్థితుల్లో శుభ్రంగా క్లీన్ చేసి బ్లీచింగ్ తగ్గించి తప్పకుండా ఆ 4 రోజులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా దానికి సంబంధించినటువంటి నేను కూడా 4 వారాల 4 శుక్రవారాలు అన్ని మసీదులు కూడా నేను కూడా తప్పకుండా వెళ్తాను. అందువల్ల అన్ని మసీదుల దగ్గర కూడా శానిటైజర్ కావచ్చు, లైట్లు కావచ్చు, వాటర్ కావచ్చు. దగ్గర నుంచి చేస్తున్నాం. పోయిన సంవత్సరం గుడ్ ఫ్రైడే మనం జరిగిపోయినా దాని గురించి ఏదో మేడం శాంక్షన్ ఇచ్చింది. ఏమైందో ఈ గారు ముందు పెయింటింగ్ కొట్టించాం. నిన్న కూడా వెళ్ళాం. జరిగి పని బాగా జరుగుతుంది. ఈ 2-3 రోజులు క్లియర్ అయింది. అక్కడ మన రేవంత్ బాబు రావడం జరిగిందంట, మనకు తెలియదు. అప్పుడు కూడా గేట్ కూడా కావాలన్నారంట. ఆ గేట్ కూడా మాకు ఈ గారికి మనం చెప్పి జరిగింది. అది కూడా గేట్ కూడా మేము రెడీ చేస్తున్నాం. మేము దగ్గరుండి హెల్త్ ఆఫీసర్ కానీ మా మున్సిపాలిటీ సిబ్బందిని తీసుకుని దగ్గర నుంచి చేస్తాం. పెద్దలు పట్టే వస్తుందా మన మామూలు బాటలో కూడా మనకు విశాలం ఉంటుంది. మా వాళ్ళ ఆనందపెట్టే పెద్దలు ఉంది. దాన్ని కూడా తోటగా తీసుకురావడం జరిగింది. మొత్తం చేశాం. ఎర్ర మట్టి కూడా అయితే జరిగింది. మేడం గారి దగ్గర అప్పుడు సపోజ్ మన ఎస్సీ గారి దగ్గర మేడం దగ్గర జరిగింది. అప్పుడు రాలేదు అనుకుంటాను. అయినా పని మొత్తం పూర్తిగా జరిగింది. పోయిన సంవత్సరం కూడా మనం దాంట్లో జర్నీ కూడా తిరిగి జరగాలి. ఎందుకంటే కరోనా కేసులు వస్తుంది చెప్పి ఎవరు వెళ్ళలేదు. దేవుడు అలా మొత్తం మనం రేపు ఒకసారి వెళ్దాం సార్. మేడం గారు విషయంలో రాస్తాను లేదు అని అది చూద్దాం. ఎట్లా చేసామంటే మళ్ళీ మనం అక్కడ మంచి వేసుకుంటుంది. ఏ పని అయినా ఏం చేస్తున్నాను చెప్పి మా ఆఫీస్ కూడా చేస్తున్నాను అంటున్నా.
ట్యాబ్లు లేవు, సొంత ట్యాబ్లు లేవు, అన్ని రోడ్డు మీద నీళ్ళే పట్టుకున్నారు. ఆ సూపర్ స్ట్రక్చర్ ట్యాబ్లు మాకు ఒకసారి అవగాహన కల్పించి వాటి మీద ఏం చేయాలో చెప్తే మొత్తం రెవెన్యూ కూడా డెవలప్ అయింది దాని ద్వారా మున్సిపాలిటీ. అమ్మ అదిలమ్మ కూర్చొని చెప్తారు కూర్చోమ్మా. అక్కడ ఈ రోజు కూడా ఒక టైం సిస్టమ్ అనేది లేదు, ఎందుకంటే వాటర్ సఫిషియెంట్ సప్లై లేదు అక్కడ. ఒక చిన్న మాట సార్, గతంలో రాజీవ్ ప్రకాష్ గారు ఒక గణేష్ నైట్ 2 గంటలకు వాటర్ వస్తున్నాయి అన్ని చోట్ల. మా ఏరియా మొత్తం 5 PM బాగానే వస్తుంది. ఆ 2 ఏరియాస్ మాత్రం బాగా ఎక్కువగా నైట్ టైం వస్తుంది. దాంట్లో ఏంటంటే మాకు ఆ ఏరియా కొంచెం ప్రాబ్లం ఉంటుంది. అదేవిధంగా మీడియా వాళ్ళందరికీ, వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా మా నగరపాలక సంస్థల నుంచి మరి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పెట్టాలని చెప్పేసి మరి కమిషనర్ గారు మేమందరం కలిసి మన హెల్త్ డిపార్ట్మెంట్ అడిగితే వాళ్ళు కూడా రేపు 30వ తారీఖున మన మున్సిపల్ ట్రావెల్స్ బంగ్లాలో మరి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పెట్టడం జరుగుతోంది. అందువల్ల మన 57 మంది కార్పొరేటర్లు, మా కుటుంబ సభ్యులందరితో పాటు మరి పత్రికల వాళ్ళు కూడా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వాళ్ళతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా తప్పకుండా మరి ఆ రోజు ఎవరైతే వ్యాక్సిన్ వేయించుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తప్పకుండా మున్సిపల్ టీవీ దగ్గరికి ఉదయం 9 గంటల దగ్గర నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. తప్పకుండా వ్యాక్సిన్ గురించి ఎవరైతే అపోహ పడాల్సినటువంటి అవసరం లేదు. మరి ఆల్రెడీ మన కమిషనర్ గారు కావచ్చు, ఏసీ గారు కావచ్చు, చాలా మంది ప్రభుత్వ అధికారులు మొత్తం ముందు జాగ్రత్త చర్యగా వాళ్ళు వ్యాక్సిన్ వేసుకోమన్నారు. మరి మనమైతే చాలా మంది వేసుకోలేదు, నేను కూడా వ్యాక్సిన్ వేయించుకోలేదు. మరి మీ అందరితో పాటు 30వ తారీఖున వేయించుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నాం. తప్పకుండా మీరందరూ కూడా ఆ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుతా ఉన్నాను. అదేవిధంగా అబవ్ 45 years వాళ్ళకి మరి అందరూ ఉన్నారు, అబవ్ 45 ఉంటారులే. మరి అదేవిధంగా వచ్చేటప్పుడు తప్పకుండా, ఎందుకంటే మనకి ఫస్ట్ డోసు, సెకండ్ డోసు 2 ఉంటాయి కాబట్టి తప్పకుండా ఆధార్ కార్డు తీసుకొస్తే దానికి సంబంధించి కూడా ఫస్ట్ డోస్ అనేది వేయడానికి మేమందరం కూడా అక్కడ మున్సిపల్ టీవీ దగ్గర ఈ కార్యక్రమాన్ని ఉదయం 9 గంటల దగ్గర, అంటే టీవీ దగ్గర ఎందుకు పెట్టామంటే కొంతమందికి తలనొప్పి కావచ్చు, కొంతమంది వాకింగ్ సెషన్స్ కావచ్చు, ఏమైనా వస్తాయనే ఉద్దేశంతో అక్కడ ఆ సౌకర్యాలు ఉంటాయి, కొద్దిగా రెస్ట్ తీసుకోవడానికి ఉన్నటువంటి సౌకర్యాలు ఉంటాయి కాబట్టి టీవీ దగ్గర ఏర్పాటు చేశాం. తప్పకుండా 57 మంది కార్పొరేటర్లు, మీ కుటుంబ సభ్యులు, అదేవిధంగా ప్రెస్ వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా తప్పకుండా అక్కడ రావాలి, వచ్చి చేయించుకోవాలని చెప్పేసి ఉదయం 9 గంటల దగ్గర సాయంత్రం 4 గంటల వరకు కూడా ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. అదేవిధంగా మీరందరూ కూడా ఈరోజు తమ యొక్క అమూల్యమైనటువంటి సలహాలు, సూచనలతో మరి ఈ సభ చాలా చక్కగా సజావుగా మంచి వాతావరణంలో జరిగింది. తప్పకుండా ఇంకో విషయం చెప్తా ఉన్నాను, రేపు జరగబోయే కౌన్సిల్ సమావేశానికి మీరేదైనా ప్రశ్నలు ఇవ్వాలనుకున్నా కూడా తప్పకుండా నా ఛాంబర్లో సిసి గారు, అదే మా సెక్రటరీ గారు ఉంటారు. తప్పకుండా మీకు ఏదైతే మీరు ఇందాక నుంచి అడగాలనుకున్న క్వశ్చన్లు ఉన్నాయో తప్పకుండా మీ లెటర్ ప్యాడ్ మీద, అంటే మనిషికి ఒక్కొక్క కార్పొరేటర్కి 3 క్వశ్చన్లు ఇస్తారు. ఏమన్నా మేడం గారు ఇద్దరా? తప్పకుండా అంటే గతంలో అయితే 3 ఇచ్చేవాడు. అంటే ఇప్పుడు అంటే ఎక్కువ నెంబర్స్ కాకుండా అంటే ఒక్కొక్క కార్పొరేటర్కి 3 క్వశ్చన్స్. ఇది గతంలో అయితే మాత్రం నేను కార్పొరేటర్కి, ఎందుకంటే అక్కడే మీ సీట్లో 10 సంవత్సరాలు కూర్చొని ఉన్నా, అది అందువల్ల 3 క్వశ్చన్స్ వేసేటువంటి ఉంటుంది. అందులో 3 క్వశ్చన్లు మీరు ఏదైనా సరే మీరు ఇవ్వాలనుకుంటే మనం తప్పకుండా ఇవ్వచ్చు. తప్పకుండా మన అందరి నాయకత్వంలో తప్పకుండా మన ముఖ్యమంత్రి గారికి మంచి పేరు వచ్చే విధంగా మీరు మనతో పాటు అధికారులు కూడా కలిసి గుంటూరు నగరాన్ని అభివృద్ధి చేయాలనే దిశగా మనం అందరం ముందుకెళ్దామని చెప్తూ ఇప్పుడు ఈ కార్యక్రమానికి మన డిఎంహెచ్ఓ గారు మేడం గారు ఇచ్చేశారు. ఈ కోవిడ్ సెకండ్ వేవ్కి సంబంధించిన డిహెచ్ఓ మేడం గారు, యాస్మిన్ మేడం గారు ఇప్పుడు ఇచ్చేశారు. ఈ కోవిడ్ సెకండ్ వేవ్కి సంబంధించిన ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో, ఏ విధంగా మనం అందరం ముందుకు పోవాలో, కోవిడ్ని అతిక్రమించాలి అనేటువంటి ఉద్దేశంతో మరి మేడం గారు కూడా ఇచ్చేసి వారి యొక్క అమూల్యమైనటువంటి సలహాలు, సూచనలు ఇవ్వడానికి మన ఆహ్వానం మేరకు వాళ్ళందరూ కూడా వారు కూడా రావడం చాలా సంతోషమైన విషయం. దయచేసి సభ్యులు ఒక 10 నిమిషాల సేపు మేడం గారు చెప్పేటువంటి సూచనలు, సలహాలు వినాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం.